హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీ దయ వల్ల అయితే నేను చాలా బాగున్నాను. మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. మీరందరూ నా మీద ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి. ఏంటి వాళ్ళ చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళైతే మా పాప అయితే ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ శనివారం కదండి, పొద్దున్నే అయితే అండి దీపారాధన చేసుకుని దేవుడికి అయితే దండం పెట్టుకుని మహాలక్ష్మి గుడి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వచ్చానండి. పూజ అయితే ఎలా చేసుకున్నానో చూపిస్తాను, చూద్దాం రండి. హలో అండి, పూజ అయితే వాళ్ళ శనివారం పూజ అయితే ఎలా చేసుకున్నానండి చూడండి. వాళ్ళైతే అండి చూసారండి, మా ఇంటి పరమేశ్వరులు చూసారు. నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను అండి. చూడండి, కింద కూడా సామాన్లు అయితే ఇలా పెట్టాను, చూపిస్తాను. చిన్న ప్లేస్ అండి, అదిగా ప్లేస్ అయితే అక్కడైతే సర్దుకున్నానండి. పూజ అయితే ఎలా చేసుకున్నాను. హలో అండి, పాలు అయితే కాసేస్తున్నానండి. పక్కన అయితే అండి పెనం పెట్టుకున్నాను, దోశ పిండి వేద్దారనేసి. పిల్లలైతే ఇంకా లెగలేదండి, లేచి టైం దోశలు అయితే వేస్తున్నానండి. చూసారా దోశలు? దోశ అయితే వేసాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చుట్టూరుని. అలా అండి, ఒక దోశ అయితే వేసానండి, ఇంకోటి అయితే వేసుకుంటున్నాను. చూసారా, స్టవ్ ఆరిపోయింది, చూడలేదు. దోశ అయితే వేసుకున్నానండి. దోశ అయితే అండి తిరగేస్తున్నానండి. ప్లెయిన్ దోశ నాకైతే అండి ప్లెయిన్ దోశలు ఇష్టం. పిల్లలకైతే అండి ఉల్లి దోశలు ఇష్టం అండి. వాళ్ళు లెగిసాక వేస్తాను ఉల్లి దోశలు. ముందైతే ప్లెయిన్ అయితే వస్తున్నాను, ప్లెయిన్ దోశ అయితే. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. హలో అండి, వామ్ రైస్ అయితే తాలింపు పెడుతున్నానండి. వామ్ రైస్కి అయితే అండి పచ్చెనపప్పు, మినప్పప్పు, వాము, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేపుకుంటున్నాము. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అందులో రైస్ అయితే వేసుకోవాలి. వామ్ రైస్లోకి వేపుకుంటున్నామండి. పోపులు అయితే వేపుతున్నాం బాగానే. పోపులు అయితే బాగా అయితే వేపేసుకుని రైస్ అయితే వేసుకుందాం. రైస్ అయితే బాగా మొత్తం అంతా వేసుకునండి. రైస్ బాగా కలుపుకోవాలి రైస్. మొత్తం రైస్ అంతా కలుపుకునేలాగా, మొత్తం అంతా పోపు అంతా కలుపుకునేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకుందాం. రైస్ మొత్తం బాగా కలుపుకుందాం. ఉప్పు అయితే వేసుకుందాం అండి. ఓ స్పూన్ వేసి కొంచెం వేసానండి ఉప్పు, నాకైతే సరిపోద్ది. బాగా కలుపుకుందాం అండి. ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు అయితే బాగా కలపాలి కదండి. ఉప్పు అయితే కలిసిపోయేలాగా అయితే బాగా కలుపుకుందాం. దాంట్లో 2 స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అయితే వేసుకుందామండి.
నెయ్యి అయితే వేస్తున్నానండి, 2 స్పూన్లు నెయ్యి అయితేని. నెయ్యి కలిపిలా బాగా అయితే మళ్ళీ కలుపుకోవాలి. రైస్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతానే బాగా కలుపుకుందాం. వామ్ రైస్ దగ్గరికి అయితే పడిపోయిందండి. వామ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వామనం అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. వామనం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? అలా వేరుశనగలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి అయిపోయింది. చట్నీ అయిపోయింది, ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీల చట్నీ అయితే అండి, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. కళ్ళుప్పు అయితే వేసాను. చింతపండు అయితే వేసుకున్నాను. ఇంకా తీసిన చింతపండు అయితే వేసుకున్నామండి. చూసారా? కొంచెం వేసుకుందాం. కొంచెం అయితే వేసాను చింతపండు. దీనైతే మిక్సీ పట్టుకొచ్చండి. హలో అండి, ఆ పిల్లకాయలు చూసారా? ఒకడైతే నీటితో ఆటలాడుతున్నాడు. ఈవిడ గారు అయితే వాళ్ళ మమ్మీతో అయితే ఫోన్లో అయితే మాట్లాడుతుందండి. చూసారా? నీళ్ళతో అదిగో. హలో అండి, మా పాప అయితే వచ్చిందండి వైజాగ్ నుంచి. ఇంకోండి మా చిన్న బాబుకి అయితే తినిపిస్తుందండి టిఫిన్. చూసారా అండి? ఉల్లి దోశలండి. ఇంకోండి మా చిన్న పాప అయితే చూసారా అండి? దీని వాతావరణం చూసారా? ఇంకోండి టీవీ అయితే చూస్తున్నారా? ఇంకోండి టిఫిన్లు అయితే అవుతున్నాయండి, తినిపిస్తుందండి. చూసారా అండి? ఎసరైతే పెట్టుకోవాలి. టైం 10:30 అయిపోయింది. క్యారేజీకి అయితే వచ్చేస్తారు. సింక్లో అయితే అంట్లు చాలా ఉన్నాయి. చూసారా? ఈ క్లాతులు నేనండి వాటర్ అది పడినా ఏదన్నా పాలు అయ్యి ఒలిగినండి అత్తమాట అయితే అండి క్లాత్తో తుడిసామనుకోండి శుభ్రంగా జిడ్డుగా అయిపోతుందండి. మనకు అలాంటిదప్పుడు ఇలాంటి క్లాత్ వేసుకుంటే అండి చక్కగా అత్తమాట అయితే వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకండి మంచినీళ్ళ బిందె దగ్గర కూడా అయితే వేసానండి. మంచినీళ్ళ బిందె దగ్గర కూడా వేసుకుంటే అండి మనం పిల్లలు కొంచెం వాటర్ తాగి సగం అయితే కింద పారబోసేస్తారండి. అందుకనేసి ఇలాంటి క్లాతులు అయితే వాడితే అండి చక్కగానే వాటర్ అది పీల్చుకుంటుందండి. కింద అయితే చెమ్మగా ఉండదు, చక్కగానే మనకే యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ టిప్ ఎవరికైనా నచ్చితే అండి లైక్ చేయండి. హలో అండి, ఎండ చూసారా? ఎంత భయంకరంగా ఉందో ఎండ. ఎంత వేడిగా ఉన్నదండి బయట. ఎండ చూస్తే అసలు ఉండలేకపోతున్నాం అండి. ఒక పక్క అయితే అండి మా పాప అయితే బంగాళదుంపలు అయితే కోస్తుందండి. చూసారా అండి? ఎండ చూసారా ఎలా ఉన్నదండి. ఆలు ఫ్రైకి పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర,
వేసుకున్నాం. ఆలు ఫ్రై అయితే చేసుకుందామండి. అయితే పెట్టిన పక్కన కుక్కర్ మీద హలో అండి, ఒక పక్క అయితే అండి ఆలు ఫ్రై అయితే ఉన్నదండి. అనవార్పు అయితే తీసుకున్నామండి. రాగిగుడ్డుకులు అయితే అండి అన్నం అయితే వండానండి. అన్నవరపు తీసానండి. అన్నం అయితే చూపిస్తాను మీకు. బాగా అయితే ఉడికిందండి చక్కగాని. మనం సేవండి గుండుకుల కంటే అండి ఈ రాగి గుండుకుల్లో వండుకుంటే చాలా మంచిదండి. రైస్ అయినా సరే ఏమైనా సరే అండి చక్కగానే చాలా బాగా ఉడుకుతుందండి. చూపిస్తానండి. రైస్ అయితే బాగా ఉడికిందండి చూడండి. రాగి గుండుకులో వండుకుంటే చాలా మంచిదండి. రాగి బిందులో వాటర్ కూడా తాగితే చాలా మంచిదండి. చూసారండి బాగా ఉడికిందండి. పప్పులో అయితే చింతపండు అయితే పిసుకుని వేసుకుంటున్నామండి. చింతపండు పులుసు, పప్పు టమాటాలోనండి. చింతపండు పులుసు అయితే బాగా పిసికేసుకోవాలి. పులుసు అయితే పిసుకుతున్నానండి, చింతపండు పులుసు. ఇంకోసారి అయితే వేసుకుందాం పులుసు పిసుకుని. దాంట్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు అయితే వేసుకున్నాం. టర్మరిక్ పౌడర్, కారం, ఒక స్పూన్ కారం, కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి. కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. చిటికుడు ఇంకో కొంచెం అయితే వేసానండి ఉప్పు. హలో అండి, పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పోపు అయితే వేసుకుందాం. దానికి ఆయిల్ అయితే వేసుకుందాం పోపుకి. పోపు అయితే వేసుకుందామండి. చూపిస్తాను చూడండి. పోపు అయితే అండి పెట్టుకుంటున్నాం. పప్పు చెప్తాను. పోపు అయితే అండి వేసుకుందాం. పెట్టేసుకుని స్టవ్ పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా, మూత పెట్టుకుందాం. కొబ్బరికాయ పచ్చడికి అయితే అన్నీ ఆడుకుందాం. హలో అండి, నా వంట అయితే అయిపోయిందండి. పప్పు అండి, పప్పు టమాటా కొబ్బరికాయ పచ్చడి, ఆలు ఫ్రై. ఇవాళ మా ఇంట్లో అయితే స్పెషల్ అండి. మీ ఇంట్లో ఏటో స్పెషల్ చెప్తారా అండి? మా ఇంట్లో అయితే అండి ఆలు ఫ్రై, పప్పు, కొబ్బరికాయ పచ్చడి అండి. ఇవాళ శనివారం కదండి అండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ ఉంటానండి అండి. బాయ్.